హైదరాబాదు నుండి అమరావతికి రమ్మంటే ఎవరు వస్తారు, ఎందుకు వస్తారు? హైదరాబాదు నుండి అమరావతికి వచ్చి పెట్టుబడులు పెట్టండి అంటే ఎందుకు రావాలి అని సంచలనమైన ఆరోపణలు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అమరావతిపై చేయటం జరిగింది. అమరావతి రాజధానిపై చేయటం జరిగింది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ సంచలన వ్యాఖ్యలు ఎందుకు చేశారు, ఆ వ్యాఖ్యల వెనక ఆంతర్యం ఏంటి అనేది ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ప్రపంచంలో అందరూ వచ్చి క్యూ కట్టేశారు. ఏ దేశం ఆ దేశం నా మీద పడిపోతున్నారు, మీ ఊర్లో పెడతాను, మీ ఊర్లో ఫ్యాక్టరీ పెడతాను అని రోజు ప్రచారం ఓడెత్తించేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి ఆఫీస్ కానీ భారతీయ సిమెంట్స్ ఆఫీస్ కానీ ఎక్కడ ఉంది? కార్పొరేట్ ట్యాక్స్ లో ఎక్కడైతే ఎక్కడ ఉన్నారో ఆ రాష్ట్రానికి వెళ్తుంది ఆ షేరు. అవి రాదు ఇక్కడికి వస్తారంటే దగ్గర ఎగ్జిక్యూటివ్ వాళ్ళు అందరూ మానేస్తారు. హైదరాబాద్ లో ఉంటే ఉంటాం కానీ ఎక్కడ మీరు తీసుకెళ్ళి ఎక్కడ విజయవాడ గుంటూరు ఆ తుప్పల్లో పెట్టారంటే మేము రావండి. ఆ మధ్యలో ఆ క్యాపిటల్ అమరావతి అన్నారు, అక్కడ ఏమీ లేదు. మేము రావండి పోతారు, అందుకే రావడానికి పెట్టట్లేదు. మీరే రాకుండా బయట నుంచి పెద్ద పెద్దలు ఎవరో వాళ్ళు వస్తారు, ఇల్లు వస్తారంటే ఎందుకు వస్తారు? చూశారుగా, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అమరావతి రాజధానిపై అక్కడ పెట్టుబడులు పెట్టడంపై మీరే హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి కాపురం ఉండేదానికి, మీ ఆఫీసులు పెట్టేదానికి చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంట్రెస్ట్ చూపించట్లేదే. మరి ఎక్కడెక్కడి నుండో వచ్చి అమరావతి అని చెప్పుకుంటున్న తుప్పలలో, చెట్లు చేమలు ఉన్న తుప్పలలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారు? చంద్రబాబు నాయుడు హెరిటేజ్ ఫ్యాక్టరీ ఎక్కడుంది? హైదరాబాదులో ఉంది. జగన్మోహన్ రెడ్డి భారతీయ సిమెంట్ కానీ సాక్షి పత్రిక మెయిన్ ఆఫీస్ కానీ ఎక్కడుంది? హైదరాబాదులో ఉంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎక్కడ నివసిస్తున్నారు? హైదరాబాదులో నివసిస్తున్నారు. హైదరాబాదులో ఇల్లులు ఉన్నాయి, హైదరాబాదులోనే ఓట్లు కూడా ఉన్నాయి. మరి మీరే హైదరాబాదు నుండి అమరావతి రాజధానికి రాలేదే. మరి ఎక్కడెక్కడి నుండో పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అంటే ఎందుకు వస్తారు, ఎవరు వస్తారు? అమరావతి అని చెప్పుకుంటున్న, రాజధాని అని మీరు చెప్పుకుంటున్న ఈ తుప్పలలో, ఈ ముళ్ళ చెట్లలో పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు వస్తారు? చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ముగ్గురు అమరావతి రాజధానికి రానప్పుడు, ఇక్కడ స్థిరపడినప్పుడు, ఇక్కడ ఆఫీసులు పెట్టినప్పుడు బయట వాళ్ళు వచ్చి ఈ తుప్పలలో, ఈ ఖాళీ భూముల్లో, ఈ వరదలు మునిగిపోయి ఉన్న ఈ అమరావతి నదిలో పెట్టుబడులు ఎలా పెడతారు, ఎందుకు పెడతారు అని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారి వ్యాఖ్యలు వెనక అమరావతి రాజధాని అని వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ ఇప్పుడు అమరావతి నదిలాగా ప్రవహిస్తూ ఉంది. అది ఒక నదిని మించి తలపిస్తూ ఉంది. ఖాళీ బీడు భూములు, ముళ్ళ చెట్లు, పొదలు, అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. వాళ్ళే వాళ్ళ ఆఫీసులు ఇక్కడికి తీసుకురావట్లేదు. మరి బయటోళ్ళు ఎందుకు వస్తారు, ఎలా పెట్టుబడులు పెడతారు? ఈ ఖాళీ బీడు భూముల్లో, ఈ ముళ్ళ పొదల్లో ఇప్పుడు వరదల నీళ్ళంతా మునిగిపోయి, వరద నీటితో, వర్షపు నీటితో నీళ్ళంతా మునిగిపోయి తోడుతూ ఉన్నారు నీళ్లు గత 7-8 నెలల నుండి కూడా. ఇటువంటి భూముల్లో పెట్టుబడులు పెట్టడానికి, ఇటువంటి అమరావతి నదిలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారు, ఎందుకు వస్తారు? కందకలేని దురద కత్తిపేటకి ఎందుకు అన్నట్లు చంద్రబాబు నాయుడికి, జగన్మోహన్ రెడ్డి లేనికి దురద పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ఉంటుందా అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారి వ్యాఖ్యలు వెనుక అంతరార్థం. ఇప్పుడు మీరే ప్రజలే నిర్ణయించండి. అమరావతి రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వస్తారా, రారా? వీడియో విశ్లేషణ చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.